పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఎట్టుందంటే పెద్ద సారు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గొప్పదనాన్ని తీసుకుపోతే పోలీస్ మిత్రులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా ఆడబిడ్డలు మహిళలు పార్కులో చాలా మంది ఉన్నారట, వాళ్ళని రానిస్తలేరు, మీరు సైడ్కి నిలబడినిస్తలేరు. ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన వాళ్లకు మద్దతు ఇవ్వాలని చెప్పి, అవకాశం ఇవ్వాలని చెప్పి మరొకసారి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మధు మాట్లాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కన్న తల్లికి తాగే నీళ్లకి విలువ కట్టాల్సిన పని లేదని చెప్పి ఇవాళ మన తెలంగాణ బాగు కోసం కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 కోటి ఎకరాలకి నీళ్లు అందిస్తుంటే ప్రపంచం మొత్తం నివ్వెరపై చూస్తుంటే మన గుంపు మేస్త్రి మన ముఖ్యమంత్రి గారేమో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల ఆడవాళ్ళని తెలంగాణకు తీసుకొచ్చి ఇక్కడ నాయకులతో గిల్లిచ్చి మన పరువు ప్రపంచవ్యాప్తంగా తీసే పనులున్నటువంటి ఈ సన్నాసులకి కేసీఆర్ గారి గురించి ఏం తెలుస్తుందని నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వటం అనేది ఎంత పెద్ద దౌర్భాగ్యం అంటే ప్రపంచ దేశాలల్లో భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఏదైతే గల్లీలలో విగ్రహాలు పెట్టుకొని ఒక గల్లీకి పరిమితం చేస్తున్నామో కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవాల్సినటువంటి ఈ సన్యాసి ఒక నోటీసులు ఇచ్చి ఆయన పరువు తీసే పరిస్థితి చేస్తున్నాడు. మీ నోటీసులతోటి తెలంగాణని ఏలినటువంటి ఒక సింహానికి నోటీసుల ద్వారా మీరు గాయపరిచిరు. మరి గాయపడ్డ సింహం శ్వాస నుంచి వచ్చే గర్జన కన్నా భయంకరంగా ఉన్నదనే విషయాన్ని మీరు మర్చిపోతారు. ఇలా మేము సింపుల్గా చెప్తా, కాళేశ్వరం గురించి పెద్దగా చెప్పుకున్న పనిని కేసీఆర్ గారు చెప్పుకోలేక మనం వెనకబడ్డాం. భారతదేశ వ్యాప్తంగా దాదాపు 1,40,000 టీఎంసీల నీళ్లు వస్తాయి మనకి వర్షం పడితే. అలా 70,000 టీఎంసీలు ఆవిరైపోతే ఒక 70,000 టీఎంసీలు భారతదేశంలో మిగులుంటాయి. కానీ ఇవాళ 60 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు అలా 20 టీఎంసీల నీళ్లను మాత్రమే వాడుతున్నాయి. 50 టీఎంసీల నీళ్లను తీసుకుపోయి సముద్రంలో కలుపుతున్నాయి. అంటే ఈ చాతగాని వ్యవస్థల చాతగాని నాయకత్వంలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏళ్ల తరబడి మనకి సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్ల గురించి, నీళ్ల విలువ తెలియనటువంటి వ్యక్తులు ఉండటం వల్ల అవన్నీ కూడా ఆవిరైపోతున్న సందర్భం వచ్చింది. ఆయనకు ఆ విజన్ ఉంది. ఇవాళ హాలీవుడ్ సినిమాలు ఆడుతున్నాయంటే కూడా నీళ్ల కోసం జరగబోయే యుద్ధాల వల్లనే మ్యాడ్ మ్యాక్స్ అనే సిరీస్ సక్సెస్ అవుతుందంటే కూడా భవిష్యత్తులో నీళ్ల యొక్క విలువ తెలిసినోడు కాబట్టి ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. మరి ఈ సన్యాసులకి తెలివి లేదు. కాళేశ్వరం లాంటి బంగారపు ఉండిని చేతిలో పెడితే దాన్ని చిల్లర మల్లరేసుకోవడానికి వాడుతున్నారు. గతంలో కేసీఆర్ గారు రాకముందు ఈడ పంపుల కాడ ఆడోళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకున్నటువంటి సందర్భాలు ఉండే. ఆయన వచ్చిన తర్వాత ఇంటింటికి నల్లా ఇచ్చిండు, ఆడోళ్ళకి పంచాయతీ లేకుండా చేసిండు. ఎవరి పనులల్లా వాళ్ళు ఆత్మగౌరవంతో సగౌరవంగా బతుకుతున్న సందర్భాల మరి రేవంత్ రెడ్డికి 2 ఆడోళ్ళు గెలిచి ఉంటే ఇష్టం ఉండదేమో ఫ్రీ బస్సు పెట్టి జుట్లు బస్సులలో పట్టుకొని తలకాయలు బల కొట్టుకునే దాకా చేసే పరిస్థితులు చేస్తున్నారు. వీళ్ళకి ఒక విజన్ లేదు, ఒక ఆశ లేదు, ఒక భవిష్యత్తు మీద భరోసా లేదు. మరి చెట్టు ఒకటైతే విత్తనం ఒకటైతుందా? కవితకు ఒప్పుకుంటుందా? చెప్పాలా? రక్తం మసిలిపోవాలా? ఎందుకంటే కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వటం అంటే ఇవాళ వాటికి బలం లేదు, కానీ ఆ నీళ్ళల్లో పోసిన చేప పిల్లకు, ఆ నీళ్ళ వల్ల ఎదుగుతున్నటువంటి చెట్లకు, లేదా వాటి వల్ల నీళ్ళ వల్ల బతుకుతున్నటువంటి పశుపక్షాదులకు కనుక బలం ఉంటే మనకంటే విశ్వాసం లేదు. ఆయన మనల్ని నమ్మి 30 ఏళ్ళు ముందుకు తీసుకపోతే మనకున్నటువంటి చిన్న లోపాలతోటి ఆయన తీసుకుపోయి 30 ఏళ్ళు వెనక్కి నెట్టినాం మనం. వాటికి కనుక బలం ఉంటే తగలబెట్టాయి, ఈ రాష్ట్రం కాదు ఈ దేశాన్ని తగలబెట్టాయి. అట్లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని, ఆయన వారసత్వాన్ని మళ్ళీ బలంగా తీసుకుపోగలిగే నాయకత్వం కవితకు ఉంది. ఇవాళ చాలా మంది ఇక్కడికి రావాలని రాలేకపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో జైలు గోడలు ముద్దాడిన తెలంగాణ రాజకీయ తెలంగాణ అస్తిత్వ వారసులుగా మేము ఎక్కడున్నా కూడా తెలంగాణ అనే పదం వచ్చినప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినా, తెలంగాణ యావత్ ప్రజానికానికి నోటీస్ ఇచ్చినా మమ్మల్ని ఎవరు ఆపలేవరు. నువ్వు ఇలాంటి కుయుక్తులు పన్ని చిన్న ఆలోచనలతోటి కేసీఆర్ గారిని నువ్వు తగ్గించడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా రాబోయే రోజులన్నీ కూడా మనయే. తెలంగాణ అస్తిత్వం మీద కానీ, తెలంగాణ ఆత్మగౌరవం మీద కానీ, తెలంగాణ నినాదం మీద కానీ మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉన్నాయో ఆ విధానాలు మీరు చేయాలని చూస్తున్నారు. ఇవాళ ఇంకొక మాట కూడా చెప్తున్నా,
భారతదేశ వ్యాప్తంలో ఎక్కువ ఆమోదయోగ్యమైన భూమి వ్యవసాయం చేసుకోవడానికి ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. అమెరికా కూడా మనకంటే 2 ఇంతలు పెద్దది ఉంటుంది, కానీ ఆడ 20% భూమి కూడా సాగు చేసుకోవడానికి సాధ్యం కాదు. చైనా మనకంటే 1.5 ఇంత పెద్దగా ఉంటుంది, కానీ వాళ్ళకి 16% వ్యవసాయం కూడా చేసుకోవడానికి భూమి లేదు. ఈయన ఆలోచన కనుక కేసీఆర్ గారు తెలంగాణలో పుట్టి మన అదృష్టం, కానీ ఆయన గౌరవించుకోలేదు. అదే ప్రపంచ దేశాల కనుక వేరే దేశాల్లో ఉంటే కేసీఆర్ గారు ఇవాళ ప్రపంచంలో 1000లకు ఒక పుట్టేటటువంటి మహోన్నతమైన వ్యక్తిగా గౌరవించుకునేవాళ్ళు. ఈ చిల్లర మల్లరగాళ్ళకి దడవాల్సిన పని లేదు. రాబోయే రోజుల్లో మళ్ళీ చెప్తున్నాం, మీరెన్ని ఆటంకులు గురి చేసినా కవితక్క సార్ కంటే మొండిది, ఉక్కుపాదంతో అణిచేస్తుంది. కాబట్టి భవిష్యత్తుని మీరు మనసులో పెట్టుకొని మీరు ప్రవర్తించే తీరుండాలని చెప్పి పోలీసు కావచ్చు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కావచ్చు, మా మీద కుట్రలు చేసే వాళ్ళు కావచ్చు,